హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే, హ్యాపీ వీకెండ్. యాజ్ యూజువల్ నా స్ట్రాంగ్ కాఫీ సేవ్ అయిన తర్వాత మీకు మంచి కాఫీ కప్పులు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి అందరూ తలా ఒక కప్పు కాఫీ కబుర్లు అందుకోండి. మరి నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను, అయినా కానీ కాఫీ కబుర్లు మిస్ చేయదలుచుకోలేదు. అందుకే ఈరోజు మీతో మంచి కాఫీ కబుర్లు షేర్ చేసుకోవడానికి వచ్చాను. అయితే నిజంగా మంచి కబుర్లే కాదు, ఇవి నిజంగా చాలా చాలా యథార్థ గాథ. ఇది ఇవాళ రోజున మనం షేర్ చేసుకుందాం కాఫీ కబుర్లలో. ఇక అసలు విషయంలోకి వచ్చేస్తే, ప్రాణ స్నేహితుడు, ఇతను మా ప్రాణ స్నేహితుడు, కానీ నా ప్రాణ స్నేహితురాలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అసలు ఈ ప్రాణ స్నేహితులు అంటే ఎలా ఉండాలి ఏంటి అనే కథా కమామేష్లో నిజంగా ఈ యథార్థ గాథలో మనకి ప్రాణ స్నేహితులకి అసలైన నిర్వచనం దొరుకుతుంది. ఈ విషయంలో ఒక చక్కటి కథని మనం ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వకాలంలో ఇటలీ దేశంలో డయానిషస్ అనే రాజు ఉండేవాడు. అతని మహాక్రూరుడు, అతనికి దయాదాక్షిణ్యాలు లేవు. అతనిని ఎదిరించిన వారు, నిందించిన వారెందరో అతని చేతిలో హతులైపోయారు. అతనిని ధైర్యంగా ఎదిరించిన డామన్కు రాజధికార నేరం కింద ఉరిశిక్ష విధించబడింది. అతన్ని జైలులో పెట్టారు. సరే, ఉరిశిక్ష సమయం ఆసన్నమవుతున్నది. తన ముసలి తండ్రిని, భార్య, బిడ్డలను చూడాలనే కోరిక అతనిలో జనించింది. అవకాశం ఇప్పించమని రాజుగారిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ రాజు, డామన్, ఇంతగా ప్రార్థిస్తున్నావు గనక నీకు బదులుగా ఎవరినైనా నీ స్థానంలో ఉంచి వెళ్ళు. గడువు లోపల నీవు రాకపోతే నీకు బదులుగా అతన్ని ఉరికిస్తారు అని చెప్తాడు. ఆ విధంగా ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి అని ఆలోచిస్తున్న సమయంలో అతని చిన్ననాటి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు పిథియాస్ డామన్ను చూడడానికి వస్తాడు. రాజుగారు విధించిన షరతులు తెలుసుకొని, పిథియాస్, నీకు బదులుగా జైల్లో నేనుంటాను, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళి నీ కుటుంబ సభ్యులను చూసిరా అని చెప్తాడు. అందుకు రాజు కూడా అంగీకరిస్తాడు. మిత్రుడి త్యాగాన్ని మెచ్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు డామన్. జైల్లో తన బదులు పిథియాస్ను ఉంచి ఇంటికి పరిగెత్తుకుని వెళ్తాడు డామన్. తన కుటుంబ సభ్యులను చూసి తిరిగి వస్తుండగా బ్రహ్మాండమైన గాలివాన వస్తుంది. చెట్లు విరిగి పడిపోతుంటాయి. గాఢాంధకారం, త్రోవ కూడా కనిపించట్లేదు. కింద పడుతూ లేస్తూ వస్తుంటాడు. దారిలో పెద్ద పెద్ద ముళ్ళ పొదలు చీరుకొని ఒళ్ళంతా రక్తసిక్తమవుతుంది. అయినప్పటికీ పరిగెడుతూనే ఉంటాడు. తన ఉరిశిక్ష సమయం దగ్గర పడుతోంది. పిథియాస్ని ఉరి తీయడానికి ఉరికంబానికి తీసుకుని వెళ్తుంటారు జైలు అధికారులు. డామన్ మాట నిలబెట్టుకుంటాడా లేదా అని అక్కడి జనం కుతూహలంగా చూస్తుంటారు. ఇంతలో డామన్ పడుతూ లేస్తూ జైలుకి చేరతాడు. మొత్తానికి ఆపండి, ఆపండి అని కేకలు వేస్తాడు. నా స్నేహితుడిని ఉరి తీయకండి, నేను వచ్చేసాను, నన్నే ఉరి తీయండి అని ప్రాధేయపడతాడు డామన్. అలా రాజుగారు అతడు ప్రాధేయపడే ఆ సన్నివేశాన్ని చూసి అతడి మతి పోతుంది. చుట్టూ గుమికూడిన జనం ఆశ్చర్యపడతారు. పిథియాస్ని తన స్నేహితుడి బదులు మరణదండనకు తాను స్వీకరించడానికి సంతోషంగా సిద్ధంగా ఉంటాడు. కానీ డామన్ వచ్చి నన్ను ఉరి తీయండి అంటాడు. ప్రాణ స్నేహితులు ఇరువురు నన్ను ఉరి తీయండి అంటే, కాదు, నన్ను ఉరి తీయండి అని రాజుని పదే పదే వేడుకుంటారు. ఆ ఇరువురి స్నేహితుల మధ్య ఉన్న ప్రగాఢమైన మైత్రిని చూసి ఆ రాజుగారి కఠిన హృదయం కూడా కరిగిపోతుంది. ఆ ఇద్దరి సంబంధాన్ని ప్రశంసించి ఆ ఇరువురిని తన కొలువులో ఉంచుకొని మంచి పదవులు ఇచ్చి చేర్చుకుంటాడు ఆ రాజుగారు. నిజంగా ఈ సంఘటన చరిత్రలో జరిగిన విషయం. సమాప్తం. అందరికీ ధన్యవాదములు. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సాటర్డే. యాజ్ యూజువల్ మళ్ళీ సండే రోజు కాఫీ కబుర్లతో కలుసుకుందాం. ఇటువంటి మంచి కాఫీ కబుర్లని మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్ టు ఆల్. మీ హిమబాల.